నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన చండీ ప్రియ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 12వ భాగాన్ని మొదలెడదామా? హాస్పిటల్కి వెళ్తున్నాను, వస్తారా? నీల్ ప్రియ గది ముందు నిలబడి అడిగాడు. వస్తాను, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేస్తారా? లోపల నుండి ప్రియ గొంతు మాత్రం వినిపించింది. ప్రసాదరావు గారిని ఇంకా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయలేదు. మీరు పూర్తి ఆరోగ్యవంతులైతే తప్ప నా పెళ్లి ప్రసక్తి తీసుకురావడానికి వీల్లేదు అంటూ ప్రియ మొండికేయటంతో ఆయన వెన్నుపోటు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంగీకరించారు. ఇంకొక 15 రోజుల పాటైనా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందన్నారు డాక్టర్ గారు. ప్రియ బయటకు వచ్చేసరికి అప్పటికే 2 సార్లు వాచి చూసుకోవడం జరిగింది. నీల్ చిన్న చిన్న చుక్కలున్న తెల్లటి చీర, తెల్లటి జాకెట్ వేసుకున్న ప్రియ భుజానికి బ్యాగ్ తగిలించుకుని నీల్ సరసన అప్పుడే విచ్చుకున్న తెల్ల గులాబీలా నడిచి అతడితో పాటు కారెక్కి వెళ్ళిపోతుంటే చూస్తున్న శారదమ్మ మెదడులో చిన్న పాము పిల్ల మెదిలినట్టుగా అయింది. ఇది ఆ కఠోర బ్రహ్మచారిని మార్చేయదు కదా. నీల్ పెళ్లి చేసుకోగలడన్న ఆలోచన శారదమ్మకి ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే అతడి ప్రతిజ్ఞ సంగతి తెలుసు తనకు. ఆడదంటే తనకు అసహ్యమంటూ అతడు చెప్పిన సంగతి కూడా ఆమె మర్చిపోలేదు. అతడి సంపాదన, అతడి ఆస్తిపాస్తులన్నీ ఎవరికి? పెళ్ళామా పిల్లలా అన్న ధీమాతో ఉన్న శారదమ్మకి ప్రియకి నీల్కి మధ్య కుదిరినట్టు కనిపిస్తున్న రాజీ పెద్ద కలవరాన్నే కలిగించింది. నిజంగా నీల్ ఒక ఇంటివాడవడమే జరిగితే తనకిక్కడ స్థానం ఎందుకుంటుంది? తను తినక ఒకరికి పెట్టని కొడుకు దగ్గరికే వెళ్ళి పడాలి. మళ్ళీ దరిద్రం. శారదమ్మకి తలెచ్చుకోవడానికే భయం వేసింది. హాస్పిటల్ ముందు కారాగుతూనే ప్రియ నేరుగా తండ్రి ఉన్న గదిలోకి వెళ్ళిపోగా నీల్ డాక్టర్ని కలిసి మాట్లాడి ప్రసాదరావు గదిలోకి వచ్చాడు. రేపు మా అమ్మాయి పుట్టినరోజు, రేపటితో మా అమ్మాయికి 19 ఏళ్ళు నిండుతాయి అన్నారు ప్రసాదరావు. అలాగా అన్నట్టు తల ఊగించి ప్రసాదరావు ట్రీట్మెంట్కు సంబంధించిన సంగతులు మాట్లాడి నీల్ లేచాడు. ప్రియ కూడా తండ్రి వద్ద సెలవు తీసుకుని లేచింది. చీర కొనాలి, కోటీకి పోనీయండి అంది కారులో కూర్చున్న తర్వాత. ప్రియ కోరిక ప్రకారం నీలు కార్ కోటి వైపు దూసుకుపోయి పేరు మోసిన ఒక క్లాత్ స్టోర్ ముందు ఆగింది. ప్రియ దిగి మీరు రండి అంది. వచ్చి ఏం చెయ్యాలి? చీర తెచ్చుకునేది కట్టుకునేది మీరు. రాకూడదా? కారులో కూర్చుని మీరు చేసే పనేమిటి? మీ సెలక్షన్ తొందరగా తెమలాలి, నాకు వేరే పనుంది అంటూనే దిగి ప్రియని అనుసరించాడు. తన ముందు గుట్టగా పడిన చీరల్లో నుంచి ఒక చీర తీసి తన భుజం మీదుగా పమిటలా వేసుకుని చూడండి, ఈ చీర నాకు బాగుంటుందా అని అడిగింది ప్రియ. తన చూపులు ప్రియ మీదికి తిప్పుకోక తప్పలేదు నీల్కు. బాగుంది నిరాసక్తంగా అన్నాడు. ప్రియ చిన్నబుచ్చుకుని నిజం చెప్పండి, బాగుందా లేదా అంది. మీకు ఆ చీర బాగుందో లేదో కానీ మీరు ఏ చీరలోనైనా బాగుంటారు. చిరునవ్వుతో అన్న నీల్ మాట ప్రియ ముఖాన్ని రాగరంజితం చేసింది. ఈ మధ్య ప్రియలో వచ్చిన మార్పు, ఆమె తీసుకుంటున్న చనువు ఏదీ నీల్ దృష్టిని దాటిపోవటం లేదు. నీ అంతు తేల్చుకుంటాను అన్నట్లుగా తన ఇంటికి వచ్చిన చండీ తను వచ్చిన పని మర్చిపోయిందా? లేకుంటే తన మీద దెబ్బతీయటానికే ఆమె వేసే ఎత్తులో ఇదొక భాగమా? ఇది ఆమె వేస్తున్న ఎత్తే అయితే ఆమెకు పై ఎత్తు తను వేయకపోతాడా? చండీ అహంకారానికి తను శాస్తి చేయకపోతాడా? ఆలోచిస్తుంటే ఆ రోజు ఎంతో దూరం లేదనిపించసాగింది నీల్కు. నేను రేపు బయలుదేరుతున్నాను, ఏరోడ్రోమ్లో కలుస్తారా? ఓకే. ఫోన్లో ఎవరితోటో మాట్లాడి ఫోన్ పెట్టిస్తూ తన పక్కగా 2 నిమిషాల కిందటే వచ్చి నిలబడిన ప్రియకేసి ప్రశ్నార్థకంగా చూశాడు నీల్. మీతో మాట్లాడాలి. ప్రియ కుర్చీ అతడికి దగ్గరగా జరుపుకుని కూర్చుంది. రాత్రి పెట్టుకున్న గోరింటాకుతో ఎర్రబడిన గోళ్లకేసి చూసుకుంటూ నాకు మళ్ళీ రాధాపురం వెళ్ళే ఇష్టం లేదు. ఇక్కడ ఉండిపోదామంటే ఇల్లు ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళ అధీనంలో ఉండిపోయింది. రాసుకున్న కాంట్రాక్ట్ రద్దు చేసుకుని వాళ్ళు ఇల్లు వదిలేలా చూడండి. పోతే నాకు జాబ్ చేయాలని ఉంది. నాన్నగారు నేను అడిగితే ఒప్పుకోరు. మీరు ఆయన ఎలా అయినా ఒప్పించాలి అంది. పనులు 2 క్లిష్టమైనవే నవ్వుతూ అన్నాడు. లంచం కావాలంటారా? కొంటెగా అడిగింది. తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకుంటే స్త్రీ సౌందర్యం ద్విగుణీకృతమవుతుందని చెప్పడానికా అన్నట్టుంది ప్రియ అప్పటి రూపం.
ఇంకొంచెం సేపు చూస్తే తన పురుషత్వం చుట్టూ కట్టుకున్న కంచుగోడలు పగుళ్ళు విచ్చుతాయేమోనన్నట్టు గబుక్కున ప్రియ మీద నుండి చూపులు మరల్చుకున్నాడు నీల్. మీ పెళ్ళి ఎప్పుడు చేసి పంపాలా అన్నట్టు మీ నాన్నగారు తహతహలాడిపోతుంటే మీరు జాబ్ చేస్తానని, అందుకు నన్ను సిఫార్సు చేయమని అడుగుతున్నారా? నేను పెళ్లి చేసుకోను. ఆయన చరమలక్ష్యం అదొక్కటే. ఆయన శేష జీవితం నిశ్చింతగా గడిచిపోవాలని మీకు లేదా? ప్రియ జవాబు చెప్పలేనట్టుగా మౌనం వహించింది. మనలో ఒక దాని గురించి నిర్ణయం చేసుకుంటున్నప్పుడు అది అవతలి మనుషులకి, ముఖ్యంగా మన ఆత్మీయులకు నొప్పించేది కాకుండా చూసుకోవటం ముఖ్యం. బాబూ, ఈ మధ్య పని ఉన్నా లేకపోయినా ఏదో ఒక వంక కల్పించుకుని పైకి రావటం అలవాటు చేసుకున్న శారదమ్మ వచ్చింది. అంత సన్నిహితంగా కూర్చున్న ఆ ఇద్దరిని మార్చి మార్చి చూడసాగింది, తను వచ్చిన పని మరిచిపోయినట్టుగా. ఏం పిన్ని, సునీల్ విష్ణుమూర్తి దగ్గర ట్యూషన్ మానేస్తానంటున్నాడు. ఆయన ఏమీ బాగా చెప్పడం లేదట. కృష్ణమోహన్ మాస్టర్ దగ్గర చదువుతాడట. పరీక్షలు దగ్గరకు వచ్చేసాయిగా పిన్ని, ఈ 10-15 రోజుల కోసం ట్యూటర్ని మార్చడం ఎందుకు? అంతగా కావలిస్తే పరీక్షలు అయిపోయాక చూద్దాం. నువ్వే చెప్పువాడికి, నేను చెప్తే వినడు. వెళ్ళబోతున్న శారదమ్మని ఆపి, పిన్ని, ఈరోజు చండీ పుట్టినరోజు. ఈరోజు భోజనంలోకి ఏదైనా స్వీట్ చేయించు వంటవాడితో చెప్పి అని చెప్పాడు నీల్. ఒక ఎర్రటి చూపు ప్రియ మీదికి విసిరి వెళ్ళిపోయింది శారదమ్మ. ఇది నా ఇల్లా ఏమిటి? పుట్టినరోజని ఆ వేడుకలన్నీ జరపడానికి? ప్రియ నీల్ కేసి అభిమానంగా చూస్తూ అంది. మీరు నా గెస్టు. ఇంటివారి కంటే ఎక్కువ మర్యాదలు జరగాల్సింది మీకే. అతి దూరంగా ఉన్నట్టు ఉంటూనే అతి సన్నిహితమైన ఆత్మీయత వ్యక్తం చేసే చిత్రమైన వ్యక్తి ఇంద్రనీల్. ఐ లవ్ యూ. ఒక చిత్రమైన అనుభూతి ప్రియ హృదయాన్ని గిలిగింతలు పెట్టింది. పని మీద బయటకు వెళ్ళిన నీల్ ఇంటికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. భోజనం కోసం డైనింగ్ హాల్లోకి వచ్చిన అతడికి ప్రియ తన కోసం భోజనం చేయకుండా కూర్చుందన్న సంగతి తెలిసింది. నా కోసం భోజనం చేయకుండా కూర్చున్నారా అన్నాడు ప్రియని పిలవడానికి పైకి వెళ్ళి. చేతిలో ఉన్న పత్రిక మంచం మీదికి విసిరి లేచింది ప్రియ. ఈరోజు నా పుట్టినరోజు కదూ, ఈ ఇంటి గృహస్థుతో కలిసి భోజనం చేయాలని ముందే చెప్తే వేళకు వచ్చేవాణ్ణి కదా. ఇలా నిరీక్షించడంలో ఆనందం నాకు దొరికేదా? ఏదో అనాలని చురుగ్గా వెనుతిరిగాడు నీల్. కానీ అంతలోనే నిగ్రహించుకున్నాడు. ఈరోజు ఆమె పుట్టినరోజు, సంతోషంగా గడపాల్సిన రోజు. ఆమెను చిన్నబుచ్చటం భావ్యం కాదు. గెస్ట్గా తీసుకొచ్చిన ఆమెను గెస్ట్గానే సాగనంపాలి. ఆ పైన పట్టాలి పని. ప్రసాదరావు మేడ 3 సంవత్సరాలకు కాంట్రాక్టు రాసుకుని అద్దెకున్న ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళని ఖాళీ చేయించడానికి నీల్ చాలా శ్రమపడాల్సి వచ్చింది. అతి ప్రయత్నం మీద వాళ్ళు ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకున్నారు. ప్రసాదరావు డిశ్చార్జ్ అయ్యాక నీల్ ఇంటికే వచ్చాడు అతని అభ్యర్థన మీద. నీల్ నిన్నంతా పని మీద ఉక్కిరిబిక్కిరిగా తిరిగి ఈరోజు కాస్త తీరికగా ప్రసాదరావు వద్ద కూర్చున్నాడు. ఆపదలో దేవుడిలా ఆదుకున్నావు. ఏమిస్తే నీ రుణం తీరుతుంది? నువ్వే గనక ఆ కష్టకాలంలో ఆదుకోకపోతే మా అమ్మాయి చెండి నాతో ఎన్ని అవస్థలు పడేదో. మీ నోటి నుండి ఇలా వినడం ఇది 1000సారి అనుకుంటాను. అవతలి వాళ్ల ఉపకారాన్ని ఎన్నిసార్లు స్మరించినా తనివి తీరదు. నేను పెద్దగా చేసిందేమీ లేదు. మనిషికి మనిషిగా సాయపడ్డానంతే. ఈ బుద్ధి ఎంతమందికి ఉంటుందేమిటి? ఇంచుమించుగా నా కోసం నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పాలి. చెప్పక తప్పదు. నీ రుణభారం నన్ను కృంగతీస్తూ ఉంటుందని మరువకు. ఎంత ఖర్చు పెట్టానో నేను లెక్కలు రాసి పెట్టలేదు. ఆ డబ్బు నేను తిరిగి తీసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. సహజంగా మీకు నా యందున్న పుత్రవాత్సల్యం నన్ను మీ ఆపదలో ఆదుకునేందుకు పురికొల్పింది. మీ కొడుకే మీకోసం ఇలా ఖర్చు పెడితే ఆ డబ్బు అతడికి తిరిగిచ్చేయాలనుకుంటారా? నీల్ ఆర్ద్రస్వరానికి విచలితంగా చూశారు ప్రసాదరావు. నాకు కొడుకులు లేకపోయినా కొడుకులా నా భారాన్ని మీద వేసుకునేవాడు ఒకడున్నాడన్న ఆలోచన నాకెంతో ధైర్యాన్నిస్తుంది బాబూ. చాలు, ఈ వృద్ధాప్యంలో ఇంత మాత్రం ధైర్యం ఇచ్చేవాళ్ళుండటం. కానీ సహాయం వేరు, డబ్బు వేరు. అవతలి మనిషి ప్రేమాభిమానాలు స్వీకరించినట్టుగా డబ్బు స్వీకరించటం నా బోటి వాడికి వల్ల కాని పని. కనుక నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పక తప్పదు. మీ దగ్గర ఇతరత్రా డబ్బు లేదని నాకు తెలుసు. మీ అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బు తీస్తారు, అంతేనా?
ఆ మాట నిజమే. నా దగ్గర వేరే డబ్బు లేదు. ఇంటి అద్దెలతో రోజులు గడిపేస్తున్నాము. అయితే మాత్రం ఏ సందర్భంలోనూ అమ్మాయి పెళ్లి కోసం ఉంచిన డబ్బులో నుంచి ఒక్క పైసా వేరే పని మీద తీయకూడదనుకున్నాను. ఇప్పుడు అమ్మాయి పెళ్లి కంటే ముఖ్యం నీ రుణం నుండి విముక్తి పొందటం. ముందు మీ అమ్మాయి పెళ్లి కానివ్వండి, తర్వాత నేను మీ దగ్గర నుండి డబ్బు అలాగే తీసుకుంటాను. అప్పుడేముంటుంది ఇవ్వటానికి? ఏమీ లేకపోతే మరీ మంచిది. మీ అమ్మాయి ఎలాగూ పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. నన్ను పెంపుడుకు తీసుకోండి. మగపిల్లవాడు లేని లోటు మీకు, తండ్రి ఆప్యాయత ఎరగని లోటు నాకు తీరుతాయి. అప్పటికి రుణప్రసక్తి ఉండదు. ఈ మంచి మనసే నన్ను కట్టిపడేసింది బాబూ. ప్రసాదరావు కళ్ళలో నీరు చిప్పిల్లగా అన్నారు. నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను, చెప్తావా? ప్రశ్నార్థకంగా చూశాడు నీల్. స్త్రీ పురుషుల్లో ఎవరైనా మామూలు జీవితానికి భిన్నంగా గడపదలుచుకున్నారంటే దాని వెనుక బలవత్తరమైన కారణమే ఉండాలి. నువ్వు బ్రహ్మచర్య దీక్ష ఎందుకు స్వీకరించావో కానీ నాలాంటి ఒక ఆడపిల్ల తండ్రికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అవకాశం పోగొట్టావు. ఆయన ధోరణి ఎటుపయనిస్తుందో తేలిగ్గానే గుర్తించాడు నీల్. నీ దీక్ష వెనుక కారణం ఏదున్నా నేను విచారించను. నాలాంటి ఒక అభాగ్యుడి కోసం నీ దీక్ష సడలించుకోలేవా? ఇంత మంచి మనసున్న నువ్వు ఒక ఆడపిల్ల తండ్రి ఆవేదన తీర్చలేవా? నీల్ మృదువుగా, మీ ఆవేదన తీర్చడానికి నా దీక్ష సడలించుకోవాల్సిన అవసరం ఏమిటి? మీ అమ్మాయి వివాహానికి నా సాయం తప్పకుండా ఉంటుంది. అలాంటి సహాయం నేను స్వీకరించను. నాకున్నదంతా చండీదే. నా చండీయే నా సర్వస్వం. నా సర్వస్వాన్ని నీలాంటి యోగ్యుడి చేతిలో పెట్టే భాగ్యం నాకిమ్మని వేడుకుంటున్నాను. ప్రసాదరావు కంఠం గాద్గదికమైంది. నీల్కి వాగ్బంధమైనట్టుగా కొద్ది క్షణాలు మౌనం వహించాడు. తర్వాత అన్నాడు, మీ ఆవేదన, మీ తాపత్రయం సమంజసమైనవే. కానీ మీ ధోరణిలో మీరు ఆలోచిస్తున్నారు. మీ అమ్మాయి పెళ్లి కావలసిన పిల్లే కాదు, తనకి ఎలాంటి వాడు కావాలో కోరి ఎన్నిక చేసుకోగల ఆడపిల్ల. ఒకసారి అనిల్ విషయంలో, మరో సందర్భంలో ఏం జరిగిందో చూశారుగా. మీ కూతురు అభిప్రాయం కనుక్కోకముందే మీరీ ప్రస్తావన నా ముందు తేవడం సమంజసంగా లేదు. నా కూతురి మనసు దీనికి అనుకూలంగా ఉంటే? ఆయన ముఖం విప్పారగా అన్నారు. తలుపు పక్కగా ప్రియ చీర చెరుగు కనిపించింది నీల్కి. చండీకి బుద్ధి చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం వస్తుందా? రేపు ఉదయమే చండీ ఆమె తండ్రి వెళ్ళిపోతారు. ఈలోగా వాళ్ళకి మర్యాద భంగం ఏమీ జరగదు. ముందుగా నేను వాగ్దానాలు ఏమీ చేయను. ముందు మీ అమ్మాయి మనసేమిటో తెలుసుకోండి. ఒకసారి తమ్ముడు పొందిన అవమానం అన్న కూడా పొందే అవకాశం మీ వల్ల ఏర్పడకూడదని నా అభ్యర్థన. ఆ మాట అనేసి అక్కడి నుండి లేచిపోయాడు నీల్. అంటే నీల్కి చండీని చేసుకోవడం ఇష్టమేనన్నమాట. ప్రసాదరావుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైనట్టుగా ఉంది. నీల్ చివరి వాక్యంతో ప్రియగుండె అమిత వేగంతో కొట్టుకోసాగింది. సరిగా తన ముఖంలోకి చూడగానే సంకోచపడే అతను, ఇది కళా నిజమా? పరోక్షంగా ఉండి వింటున్న మరొక శ్రోత శారదమ్మ. ఆమెకు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టుగా అనిపించింది. కారు చీకట్లు కబళించడానికి వస్తున్నట్టుగా అనిపించింది. అనుకున్నంత అయింది. తన సవతి కొడుకు మామూలు మగవాడు అనిపించుకున్నాడు. ఒక ఆడదానికి లొంగిపోయాడు. పెళ్లి పెటాకులు లేని తన సవతి కొడుకు సంపాదన మీద, ఆస్తిపాస్తుల మీద హక్కు తమదేననుకుంది. వారసులం మేమే అనుకుంది. ఈ ఇల్లు, ఈ సిరి సంపదలు శాశ్వతమని మురిసి ముక్కలవుతోంది. తన ఈ మురిపమంతా 3 నాళ్ల ముచ్చటేనా? అతడికి భార్య వచ్చాక తమకి ఇంట్లో స్థానం ఎందుకుంటుంది? పెళ్ళైతే కన్న కొడుకులే కట్టుకున్న దానివైపు తిరిగి కన్నతల్లిని చులకన చేస్తారే. ఈ సవతి కొడుకు అప్పుడు తన మీద, తన పిల్లల మీద ఇప్పటి మమకారం ఎందుకుంటుంది? ప్రసాదరావుతో మాట్లాడాక నీల్ వెళ్ళి తన గదిలో మంచం మీద పడుకున్నాడు. ఇంతకుముందు ప్రసాదరావు తెచ్చిన ప్రస్తావన గురించే ఆలోచిస్తోందతడి మనస్సు. చండీ తనను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుందా? అంగీకరిస్తే తనకు తానే గొయ్యి తవ్వుకున్నదవుతుందన్నమాట. అంగీకరించదు. తానుగా ఆ తండ్రి మనసు కష్టపెట్టే అవసరం కలగదు. ఇంతలో కింద నుండి ఏవో అరుపులు వినిపించసాగాయి. నీల్ దిగ్గున లేచి మెట్ల దగ్గరకు వచ్చాడు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా మెట్ల దగ్గరే పోగై ఉన్నారు. వాళ్లలో శారదమ్మ గొంతు తారాస్థాయిలో అరుస్తుంది. ఏం జరిగింది? మెట్లు దిగుతూ అడిగాడు నీల్. ఏం జరుగుతుంది? జరగాల్సిందే జరుగుతుంది.
పాముకు పాలు పోస్తే పాలు కక్కదని, విషమే కక్కుతుందని రుజువు చేసింది. మతిపోయిన దానిలా నిలబడిన ప్రియకేసి నిప్పులు కక్కుతూ చూసింది శారదమ్మ. రాములమ్మ ఒడిలో ఎగిరెగిరి పడుతున్న పిల్లి మీద నీల్ దృష్టి పడింది. మ్యావ్ మ్యావ్ అన్న దాని అరుపులు మృత్యు సమాధిలో కూరుకుపోతున్నట్టుగా ఉన్నాయి. రాములమ్మ నెల లోపలి పిల్లవాడిని పట్టుకున్నంత పదిలంగా దాన్ని పట్టుకోబోతోంది. పిల్లి తన్నుకోవడం మాత్రం ఆగలేదు. ఏమైందే నీకు? ఇందాక బాగానే ఉన్నావు కదే? ఏడుపు గొంతుతో మనిషిని పలకరించినట్టుగానే పలకరిస్తూ నీల్ని చూసి, దీనికి కడుపు నొప్పో ఏమిటో ఉన్నట్టుండి ఆయాసపడుతుంది. పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బ్రతుకుతుందో ఏమో అంది రాములమ్మ. చిన్న కూనగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చి అందరిలాగే ఇంట్లో ఆశ్రయం పొందింది. రాములమ్మ పోషణలో బొద్దుగా నిండుగా తయారైంది. తెలుపు గోధుమ రంగు మచ్చలతో దాని బొచ్చు పట్టుకుచ్చులా మెరుస్తూ ఉంటుంది. అది 2 రోజుల కిందటే వంటగదిలో అటక మీద 3 పిల్లల్ని ఈనింది. బాబూ, తొందరగా తీసుకెళితే బ్రతుకుతుందేమో. ఇది చస్తే మొన్నే పుట్టిన దీని పిల్లలు తల్లి లేనివై అరచి చస్తాయి. రాములమ్మ ఏడవసాగింది. అది ఇంకేం బతుకుతుంది రాములమ్మ? విషం పాలు గతికి చావడానికి తన్నుకుంటూ ఉంది. శారదమ్మ మెట్ల మీద ఒలికిపోయిన పాలను చూపింది. విషం పాలేమిటి పిన్ని? నీలయోమయంగా అడిగాడు. రామలింగం నీకోసం పాలు తేబోతుంటే పైకి నేను వెడుతున్నాను కదా, బాబుగారికి ఇస్తానంటూ ఇప్పించుకుంది ఈవిడ. మెట్లెక్కుతుంటే కాళ్ళకి కుచ్చిళ్ళు అడ్డుపడి ఈవిడ కింద పడటంతో పాలు కింద పోయాయి. నీ మీద పోవలసిన మృత్యువు పిల్లి మీద పోతోంది. ప్రియ తెల్లబోతున్నట్టుగా, పాలు వంటవాడితో నేనిప్పించుకున్నానా? నువ్వేగా పైకి వెళుతున్నట్టున్నావు, తీసుకెళ్ళిమ్మని గ్లాస్ నా చేతికిచ్చింది అంది. అమ్మా అమ్మా, ఎంత తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తోంది. రామలింగం నీ చేతిలో నుంచి కాదు తను గ్లాస్ ఇప్పించుకుంది. అవునండి రామలింగం అన్నాడు. ప్రియ వెర్రిదానిలా చూసింది. ఇప్పుడేమంటావు? నన్నే హంతకురాల్ని చేయాలనుకున్నావా? నువ్వు పగబట్టిన పామువని నాకెప్పుడో తెలుసు. మా నీలు ప్రాణాలు హరించాలనే నువ్వు ఇంట అడుగుపెట్టావు. దైవికంగా అతడికి ప్రాణగండం తప్పిపోయింది, కానీ లేకపోతే... శారదమ్మ వినలేకపోతున్నట్టుగా ప్రసాదరావు అరిచారు. నా కూతురు అలాంటి పని ఎప్పుడూ చేయదు. పాలుపోసిన చేతినే కాటు వేసే విశ్వాసఘాతకురాలు కాదు నా కూతురు. ఆయాసంతో రొప్పసాగారు. కూతుర్ని సమర్థించుకోకపోతే ఏం చేస్తారు? వాదోపవాదాలు సాగుతూ ఉండగానే పిల్లి ప్రాణాలు కోల్పోయి రాములమ్మ ఒళ్ళో నిశ్చలంగా పడింది. చచ్చిన బిడ్డను ఒళ్ళో పెట్టుకుని ఏడ్చినట్టుగా ఏడవసాగింది రాములమ్మ. ఆ ఇంట్లో ఉండి చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్ తన సహజ కుతూహలంతో ఆ పాలని టెస్ట్ చేయడం కోసం సీసా తెచ్చి ఎత్తబోయాడు. ఆ పరీక్షలు అవి అక్కర్లేదు, గుడ్డ తెచ్చి తుడిచివేయండి. ఆ పిల్లిని దాని పిల్లల్ని తీసుకెళ్ళి గోతి తీసి పూడ్చిపెట్టండి. నీల్ పైకి వెళ్ళిపోయాడు. అది మామూలు విషయంగా విడిచి అతడలా వెళ్ళిపోవడం శారదమ్మకి చెప్పలేని అసంతృప్తి కలిగించింది. అపరాధి ఎవరో నిర్ణయించకుండా అతడలా వెళ్ళిపోవటం ప్రియకి గుండెల మీద ఎవరో పెద్ద పర్వతాన్ని తెచ్చిపెట్టినట్టుగా అనిపించింది. అతడి సంఘటన గురించి ఏమనుకుంటున్నట్లు? తన మీద అతడికి ఏర్పడిన అభిప్రాయం ఏమిటి? ఈ సంఘటన గురించి ఏం చర్చించాలన్నా భయం వేసినట్టుగా అందరూ నోళ్లు మూసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రామలింగం పిల్లి తోక పట్టుకుని తీసుకుపోయాడు. బ్రతికి ఉన్న దాని పిల్లల్ని కూడా దానితో పాటు పూడ్చిపెట్టడానికి. ప్రియ పైకి వచ్చిందే కానీ ఒక్క నిమిషం కూడా స్థిమితంగా తన గదిలో కూర్చోలేకపోయింది. తన గుండెల మీద తిష్టవేసిన పర్వతాన్ని మోయటం తనకి ఒక్క నిమిషం కూడా సాధ్యమయ్యేట్టు. నీల్తో ఇప్పుడే మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. తన ఇంట అడుగుపెట్టిన నాడు అతడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన మనిషే. పగ అనే ఆ పాము ఎవరో మంత్రిస్తే పూలహారంగా మారిపోయినట్టు తనలో ఇప్పుడు పగ మిగలలేదు. అతడి కంఠసీమను అలంకరించడానికి పూలహారం తప్ప. గడియపెట్టని తలుపులను నెట్టుకుని ప్రియా నీల్ గదిలోకి వచ్చింది. కుర్చీలో కూర్చుని యాపిల్ పండు చాకుతో కోస్తున్నాడు నీల్. తలుపు శబ్దానికి ఒకసారి తలెత్తి చూసి తిరిగి వంచుకున్నాడు. తన పని ఏకాగ్రంగా చేస్తూ ఒక్కో ముక్క నిదానంగా తినటంలో నిమగ్నమయ్యాడు. ఇంతకంటే అవమానం ఏం కావాలి? ప్రియ ముఖం ఎర్రబడిపోయింది. అతడితో మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోదామనుకుంది. తన ఈ సమయంలో అభిమానపడితే అతడి అపోహ బలపడుతుందే కానీ తగ్గదు. ఎలాగో ధైర్యాన్ని కూడా తీసుకుని అతడిని సమీపించింది ప్రియ.
మీరు మీ పిన్ని మాటలు వాస్తవమని నమ్ముతున్నారా? అవాస్తవికమని చెప్పడానికి కూడా ఆధారాలేమీ లేవుగా? నీల్ తొణకని స్వరంతో అన్నాడు. మన మధ్య వైరం ఎప్పుడు ప్రారంభమైందో నీకు తెలుసు, నాకు తెలుసు, నా బంధువులకి తెలుసు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన నాడు కూడా నీ అంతు తేలుస్తాను అన్నట్టుగానే వచ్చావు. ఈ మధ్య మన మధ్య నడుస్తున్న వ్యవహారం మన ద్వేషాల్ని కవర్ చేసుకుని ఆడిన నాటకం తప్ప మరేమీ లేదు. నాటకం మీరాడారేమో, నేనాడలేదు, ప్రియ ఉద్రేకంగా అంది. అంటే? ఒకప్పుడు మీరంటే అంతులేని ద్వేషం, మిమ్మల్ని చంపాలన్నంత కసి ఉండేది. అది ఇంట్లో కాలు పెట్టేంత వరకు ఉన్నాయి. ఆ తర్వాత నాలో ద్వేషం అనే ఆ పన్నాగం బుసలు కొట్టడం ఎప్పుడు మానేసిందో, అది ప్రేమ అన్న ప్రసూనంగా మారిపోయి పరిమళించడం ఎప్పుడు ప్రారంభించిందో నాకే తెలీదు. ఇదెలా సంభవించింది? అంత ఆశ్చర్యమా? ఆశ్చర్యం కాదా? నేను లూటీకోరుని, కూనీకోరుని, ముఖ్యంగా మిమ్మల్ని సర్వనాశనం చేసిన వాణ్ణి. ప్రియ తప్తస్వరంతో క్షమాపణ కోరుతున్నట్టుగా అంది. నేను మీ గురించి చాలా అపోహపడ్డానని తెలుసుకున్నాను. ఎలా? మీ మంచి ప్రవర్తన చూసి. బలవంతంగా నన్ను మీరిక్కడికి తీసుకురాకుండా ఉంటే నేను ఆ అపోహలోనే ఉండిపోయేదాన్ని. మంచి ప్రవర్తన? దానికి గీటురాయి ఏదైనా నీ దగ్గరుందా? నీలున్నట్టుండి నవ్వాడు. ఆ నవ్వులోని హేళన ప్రియను కలవరపెట్టింది. నీల్ పండు తినటం అయిపోయింది. చాకు ముందున్న టీపాయ్ మీద పెట్టి వెనక్కి వాలాడు. నేను ఒకనాడు అనిల్ పెళ్లి కోసం రాయబారం వచ్చాను. నువ్వు అప్పుడు అతడి వంశ చరిత్రనంతా ఏకరువు పెట్టావు. ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా, ఎంత పైకి పోయేవాడైనా మా దగ్గర గుమాస్తాగా పనిచేసిన నారాయణరావు కొడుకే కదా అన్నావు. వంశం అన్నావు, మర్యాద అన్నావు, అంతస్తన్నావు. అవేవి ఇప్పుడు నా విషయంలో నీకు గుర్తు రావటం లేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనసలు అనిల్కి అన్ననని, ఆ నారాయణరావుకి మొదటి భార్య వల్ల పుట్టినవాడినని గుర్తుందా? ప్రియ ఒంట్లో నుండి వేడి ఆవిర్లు రాసాగాయి. ఆనాడు నువ్వు ఒక అంతస్తు మీదున్నావు. కింద ఉన్న అనిల్ చిన్న నలుసులా, పురుగులా కనిపించాడు. ఈవేళ నేను పై అంతస్తున, ఇంకా పై అంతస్తున ఉన్నాను. అనిల్ ఉన్న చోట నువ్వున్నావు. ఆవేళ అనిల్ నీ కంటికి ఎలా కనిపించాడో ఈవేళ నా కంటికి నువ్వు అలా కనిపిస్తున్నావంటే ఆశ్చర్యం ఏమైనా ఉందా? అతడికి తనని పెళ్లాడే ఉద్దేశం అసలు లేదని, కావాలని తనని పైకి లాగి అవమానించే ఉద్దేశంతోటే తన తండ్రితో అతడు ద్వంద్వార్థంగా మాట్లాడాడని గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు ప్రియకు. ఈవేళ నా డబ్బును అంతస్తును చూసి నువ్వు వంశమర్యాదల్ని మరిచిపోదలిచావంటే ఒప్పుకుంటావా లేదా? నువ్వు ప్రేమించేది, ఇష్టపడేది డబ్బును అంతస్తును కానీ మనిషిని కాదు. అనిల్కి ఏం తక్కువ? ఒక్క డబ్బు అంతస్తు తప్ప అనిల్కి నాలో ఉన్నవన్నీ ఉన్నాయి. పైగా నువ్వంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ కూడా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్క మాట చెబితే చాలు, అతడిప్పుడు కూడా నిన్ను. నీల్ మాట్లాడుతున్నాడు. మతిపోయినట్టు అయిన ప్రియకు అక్కడో మాట తప్ప మెదడుకెక్కటం మానేసింది. అనిల్ పెళ్లికి రాయబారం వచ్చానే, అప్పుడు నువ్వు చేసిన అవమానం నా జీవితంలో మరిచిపోలేనిది. ఏ అంతస్తు మీద నువ్వు నిలబడి అంత దర్పం వలకబోసావో, ఆ అంతస్తు కూలితే నువ్వెలా ఉంటావో చూడాలనిపించింది. చూశాను. పగబట్టిన పామువి ఉన్నట్టుండి ప్రియ నోటు నుండి పెద్ద అరుపులాగా వెలువడింది. సరిగ్గా. నీల్ నవ్వాడు. ఎంతో సుందరంగా, సమ్మోహనంగా కనిపించే నీల్ నవ్వు పడగ విప్పిన పాము కూరలు విప్పినట్టు అనిపించింది ప్రియకు. అర్థమైంది, అంతా అర్థమైంది. ఏనాడు నువ్వు అనిల్ పెళ్లికి పెత్తనం వహించావో ఆనాడే నా ప్రత్యర్థిగా మారావు. కానీ అంతకుముందే నీ రూపం నన్ను. ఇప్పుడు చెప్పి లాభమేమిటి? నీ దృష్టిలో డబ్బుని, అంతస్తుని ప్రేమించే మనిషిని. కానీ మరొక మనిషి సంగతి నీకు తెలీదు. తను ప్రేమించిన వాడికి తన మీద అనువంత ప్రేమ అలా ఉంచి సదభిప్రాయం కూడా లేదని తెలిసాక ప్రియకి తలకొట్టుకు చావాలనిపించింది. అతడు తన గుండెలో నిప్పు పెట్టడమే కాదు, భగ్గున మండేలా గాలి కూడా విసిరాడు. ఆ మంటలు చూస్తుంటే అతడికి ఆనందంతో గంతులు వేయాలనిపిస్తుందేమో. నీల్ చేసిన అవమానంతో ప్రియకి ఆవేశంతో ఆలోచనలు అదుపు తప్పిపోయాయి. 105 డిగ్రీల జ్వరం వచ్చిన దానిలా వణికిపోసాగింది. ప్రేమిస్తూ ఎలాంటి వాణ్ణి ప్రేమించాను? నా సర్వనాశనం తన విజయంగా, నా అవమానం తన సంతోషంగా భావించే అతడిని ప్రేమించాను. అతడి చరిత్ర విని కూడా అతడిని ప్రేమించాను. ప్రేమ గుడ్డిదంటే ఇదేనేమో స్వగతంగా అనుకుంటూ పిచ్చిదానిలా నవ్వింది ప్రియ. ఇంద్రనీల్,
నా ప్రియమైన ఇంద్రనీల్, నీలో ఎంత కుటిలత్వం ఉన్నా నీ రూపంతో గాంభీర్యంతో నా మనసు దోచావు. దోచిన మనసును నిర్దయగా కాలరాచావు. నీకీ ప్రపంచంలో ఎదురేదీ లేదని, నువ్వు తలుచుకుంటే సాధించనిదంటూ ఉండదని విర్రవీగుతావు కదూ. నీల్ రాసుకునే టేబుల్ సొరుగులో రివాల్వర్ చూడటం గుర్తొచ్చింది. గుర్తొచ్చాక ఒక్క క్షణం ఊరుకోలేదు. గబగబా టేబుల్ సమీపించి సొరుగులాగి రివాల్వర్ తీసింది. నీల్ అయోమయంగా చూడసాగాడు. నాకు కాని నువ్వు ఈ ప్రపంచంలో ఉండకూడదు. నువ్వు లేని ప్రపంచంలో నేను ఉండలేను. నిన్ను చంపి నీ వెనకే వస్తా, పదా. ప్రియ గురి చూసి ట్రిగర్ నొక్కింది. ధన్ 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 అంటూ నీల్ ఛాతీ మీద షర్ట్ అంతా రక్తంతో తడిసిపోయింది. కానీ అతడి నోటి నుండి చిన్న శబ్దం కూడా బయటికి రాలేదు. బాధ నడుచుకుంటున్న ప్రయత్నం తప్ప. రక్తం ఎక్కడ తలదాచుకోవాలని ఇన్నాళ్ళు కలలు కందో అదంతా రక్తమయం. తల గిర్రున తిరిగినట్టు అనిపించింది ప్రియకి. కళ్ళల్లో నీళ్లు, పెదవుల మీద వెర్రి నవ్వు. పద, చెయ్యి చెయ్యి కలుపుకుని వెళ్ళిపోదాం మృత్యుదేవత వడిలోకి. నీల్కి స్పృహ తప్పిపోతూ ఉంది. వాలిపోతున్న కళ్ళను బలవంతంగా ఎత్తి ప్రియకేసి చూశాడు. ప్రియ రివాల్వర్ని కణతకి గురిపెట్టుకుంటూ ఉంది. చండీ! జారిపోతున్న శక్తిని కూడదీసుకుంటూ ప్రియకేసి తొట్రుపాటుగా అడుగులు వేశాడు. చెయ్యెత్తి బలంగా ప్రియ చేతి మీద కొట్టాడు. అప్పటికే ఆమె ట్రిగర్ నొక్కింది. నీల్ కొట్టడంలో గురి తప్పిన గుండు ప్రియ మెడని రాచుకుంటూ వెళ్ళిపోయింది. చెవుల దగ్గర అయిన శబ్దానికే ప్రియకి షాక్తో స్పృహ తప్పి నేల మీద పడింది. ఛాతీ మీద చెయ్యి బిగ్గరగా అదుముకుంటూ నీల్ కూడా కుప్పగా కూలిపోయాడు. మేడ మీద రివాల్వర్ పేలుడుతో కింద ఉన్న వాళ్లంతా పైకి పరిగెత్తుకొచ్చారు. గది మధ్యగా ప్రియ మీద నీల్ పడి ఉన్నాడు. చుట్టూ రక్తం అడుగు కడుతోంది. గదంతా రక్తమయం. దూరంగా రివాల్వర్ పడి ఉంది. శారదమ్మ కెవ్వున అరిచి కొయ్యబారినట్టుగా నిలబడిపోయింది. అతి ప్రయాసతో పైకి వచ్చిన ప్రసాదరావు ఏడుస్తూ సమీపించబోయారు. వద్దు, ఎవరూ తాకడానికి వీల్లేదు. వేలిముద్రలు పడితే తర్వాత లేనిపోని పేచి. నళిన్ అరిచాడు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి, డాక్టర్కి ఫోన్ చేసి జరగవలసిన తతంగం చురుగ్గా నిర్వహించాడు. పావుగంటలో పోలీసులు, అంబులెన్స్ నీల్ బంగళా ముందు ఆగారు. తండ్రికి సీరియస్ అయి హాస్పిటల్లో చేర్చబడటం, తను నీల్ ఇంట్లో ఉండటం మొదలైన సంగతులతో ప్రియ రాసిన ఉత్తరం చాలా రోజుల క్రితమే అందింది అనిల్కి. వెంటనే వద్దామంటే వీలు కాక ఉత్తరం మాత్రం రాశాడు. అన్నయ్య ఉండగా నే రాకపోయినా పర్వాలేదని ప్రియకి ధైర్యం చెప్తూ ఒకసారి చూసి రావాలన్న ఉద్దేశంతో ఎలాగో వీలు చేసుకుని బయలుదేరి కొన్ని గంటల క్రితమే ఇక్కడికి చేరాడు. అతడొచ్చేసరికి ఇంత ఘోరము జరిగిపోయింది. చూడు అనిల్, ఎప్పుడో అతడిని హత్య చేస్తాను, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఎప్పుడో ప్రియ అన్న మాటలు అతడి చెవిలో ప్రతిధ్వనించసాగాయి. ఆమెకు స్పృహ వస్తోంది. ఆమెకు కావలసిన వాళ్ళెవరైనా రండి, నర్సు వచ్చి పిలిచింది. ప్రసాదరావు, అనిల్ ప్రియ ఉన్న గదిలోకి వెళ్ళారు. స్పృహ వచ్చి అటూ ఇటూ చూస్తున్న ప్రియని చూస్తుంటే ప్రసాదరావుకి అప్పుడే కూతురు పుట్టినంత సంతోషంగా ఉంది. అమ్మా చండీ ప్రియా, ఆప్యాయంగా స్పర్శించారు. ఏడుస్తున్నారేమిటి మీరు? అనిల్ అడిగాడు. ఏడుపు కాదిది, నా బిడ్డ సజీవంగా కనబడుతుందనుకోలేదయ్యా. నేనింకా బ్రతికే ఉన్నానా? తన ముఖంలోకి ఆతృతగా చూస్తున్న అనిల్ కేసి చూస్తూ పిచ్చిదానిలా అడిగింది ప్రియ. ఆయన్ని, మీ అన్నయ్యని, ఇంద్రనీల్ని చంపేశాను అనిల్. రివాల్వర్తో కాల్చి చంపేశాను. అబ్బా, రక్తం, పెళ్ళుబుకుతున్న ఛాతీ. ఏ గుండెలో కాస్త చోటు సంపాదించుకోవాలని ఆశపడ్డానో అక్కడ ఆ చోటు దొరకదని తెలిసాక ఆ గుండెను రివాల్వర్ తూటాలతో చీల్చాను. నాకు కాని మనిషిని ఈ ప్రపంచంలో ఉంచకూడదనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. నేను హంతకురాలిగా మిగలాలనుకోలేదు. మీ అన్నయ్య చివరి క్షణాల్లో కూడా తన పగ తీర్చుకున్నాడు. రివాల్వర్ గురి తప్పించాడు. నీకు మొదటి నుండి ఆవేశమే తప్ప ఆలోచన లేదు చండీ. అనిల్, ఇలా జరుగుతుందనుకోలేదు. నేను ఇలా మిగలాలనుకోలేదు. నన్ను చంపేయి. నీకు చేతకాకపోతే డాక్టర్లకి చెప్పు. నా పెళ్లి కోసం నాన్నగారు బ్యాంకులో డబ్బు దాచారే, ఆ డబ్బంతా వాళ్ళ దోసిట్లో పోస్తానని చెప్పు. ఇస్తారు ఒక్క ఇంజెక్షన్. చండీ, పిచ్చిదానిలా మాట్లాడకు. నాన్నగారిని చూడు, ఆయన ఇప్పుడే ఏడుస్తున్నారు. ఎంత ఘోరం తలపెట్టావు. ఆర్థికంగా చితికిపోయి, ఆరోగ్యం చెడిపోయి, అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్న ఆ వృద్ధుడి కడుపున చిచ్చుపెట్టిపోవాలని ఎలా అనుకున్నావు? నేను బ్రతికినందుకు సంతోషిస్తున్నారా మీరు?
ఎందుకు? హంతకురాలిగా ఉరికమ్మం ఎక్కుతున్నందుకా? భగవంతుడా, ఇటువంటి మరణం కోసమా నన్ను బ్రతికించావు? ప్రియ ఏడవసాగింది. ఏడవకు తల్లి, ఎంత డబ్బైనా పోసి నిన్ను రక్షించుకుంటాను. ప్రసాదరావు నోటికి ఉత్తరీయం అడ్డం పెట్టుకున్నారు. నువ్వు మాత్రం ఏ ఘోరం తలపెట్టనని మాటివ్వు. అదే హాస్పిటల్లో మరొక గదిలో బ్రతుకుతాడని ఏమాత్రం ఆశ లేకపోయినా నీల్కి ప్రాణం పోయడానికి హేమాహేమీలైన డాక్టర్లు తమ శక్తంతా ఉపయోగిస్తున్నారు. చేయవలసిన ప్రయత్నాలు చేస్తుండగానే 2 రోజులు గడిచిపోయాయి. అర్ధరాత్రి సమయంలో కొంచెంగా స్పృహ వచ్చింది నీల్కు. మళ్ళీ స్పృహ తప్పితే అతడిని మాట్లాడించడం బ్రహ్మతరం కాదన్నట్టుగా తొందర వ్యక్తం చేస్తూ మరణ వాంగ్మూలం ఇస్తారా అని అడిగాడు డాక్టర్. నీల్ తలాడించాడు. ఇన్స్పెక్టర్ రాసుకోవడానికి ఉపక్రమిస్తూ మిమ్మల్ని కాల్చింది ఎవరు అని అడిగాడు. జాలిగా చూస్తున్న ప్రసాదరావు ఊపిరి బిగబట్టుకుని చూస్తూ అనిల్ చెరువు పక్కా కనిపించారు నీల్కు. నీల్ పెదవుల మీద చిన్న నవ్వు కదిలింది. చెప్పండి, ఎవరు కాల్చారు మిమ్మల్ని? ఎవరూ కాల్చలేదు, నన్ను నేనే కాల్చుకున్నాను. ఊహించనిది విని తెల్లబోయారు శ్రోతలు. కాదు, బాగా గుర్తుకొచ్చుకోండి, మిమ్మల్ని చండీప్రియ అనే అమ్మాయి కాల్చింది. ఆమె ఎలా ఉంది? షీఈజ్ ఆల్ రైట్, డాక్టర్ నుండొచ్చింది సమాధానం. థ్యాంక్ గాడ్. నీల్కి మళ్ళీ స్పృహ తప్పింది. తిరిగి స్పృహ వస్తుందో లేదో, శ్వాస ఏ క్షణంలో పోతుందోనన్నట్టుగా ఉంది పరిస్థితి. డాక్టర్ మాత్రం తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. మళ్ళీ 2 గంటలకి స్పృహ వచ్చింది నీలికి. తిరిగి అతడి చేత వాస్తవంగా జరిగింది చెప్పించాలని చూశారు, కానీ ఇదివరలో చెప్పిందే చెప్పాడు నీల్. నన్ను ఆ అమ్మాయి కాల్చలేదు. నా గదిలో కాల్పుల శబ్దం వినిపించి పక్క గదిలో ఉన్న ఆ అమ్మాయి నా గదిలోకి పరిగెత్తుకు వచ్చింది. నా చేతిలో రివాల్వర్ లాక్కోబోయింది. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు స్పృహ లేదు. ఏమాత్రం తొణక్కుండా చెప్పాడు. ఈ ఫోటో చూడండి. నీల్కి కనిపించేలా ఒక ఫోటో చూపించాడు ఇన్స్పెక్టర్. కింద అస్తవ్యస్తంగా పడి ఉంది చండి. ఆమె గుండెల మీద బోర్లాగా పడి ఉన్నాడు తను. చండీ గుండెల మీద స్పృహలేని స్థితిలోనే కావచ్చు. అతడి మనస్సు విచిత్రమైన స్పందనకు గురైంది. చండీ తనను కాల్చిందని చెప్పించడానికి చాలా ప్రయత్నించాడు ఇన్స్పెక్టర్. టేప్ రికార్డర్ ఆన్ చేసి ప్రియకి స్పృహ వస్తూనే మాట్లాడిన మాటలన్నీ వినిపించాడు. ఇప్పుడు చెప్పండి. ఆమెకు షాక్లో మతిపోయినట్టుంది. ఆమె నన్ను కాల్చడమేమిటి? మీ ఇంట్లో వారి కథనం ప్రకారం ఆమె మీ మీద హత్యాప్రయత్నం చేయటం మొదటిసారి కాదని, ఇది 2వ హత్యాప్రయత్నమని తెలిసింది. మీ దొడ్లో పూడ్చిపెట్టబడిన పిల్లిని తీసి పోస్టుమార్టం చేయడం జరిగింది. పిల్లి పాయిజన్ వల్లే చచ్చిపోయిందని రిపోర్ట్ వచ్చింది. చచ్చిపోయిన ఆ పిల్లికి చండీప్రియకి ఎలాంటి సంబంధమూ లేదు. పిల్లులకి పిల్లలకి సంబంధం ఉండదులేండి. పైగా అది ఆడపిల్లి. ఒక కుర్ర డాక్టర్ నవ్వటం చూసి ఇన్స్పెక్టర్ కళ్ళెర్ర చేసి చూశాడు అతడి కేసి. దోషిని తప్పించాలని చూస్తున్నారు మీరు ఆమెను తప్పించలేరు, కానీ దోషిని తప్పించ చూశారని మీ మీద కేసు పెట్టడం జరుగుతుంది. పెట్టిన కేసులన్నీ రుజువు చేయలేరుగా. సరే, మీది హత్య కాదని ఆత్మహత్య అనుకుందాం. దీనికైనా కారణం చెప్పగలరా? ఎలాగో కేసు ఫైల్ చేస్తారుగా, కోర్టులో చెబుతాను. చచ్చిపోతే చెప్పే అవసరం లేదనుకుంటాను. నీల్ అలసటగా కళ్ళు మూసుకున్నాడు. అతడికి మళ్ళీ స్పృహ తప్పిందనుకున్నారు, కానీ తప్పలేదు. పిడుగులాంటి వాడిగా ఉన్నట్టున్నాడు. బాంబేలో ఇతడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఇక్కడ అతడు తల్లి తమ్ముళ్ళు ఉండబట్టి ఇక్కడికి వస్తుండాడట. ఇతడి వెనుక చాలా కథలు వినవస్తున్నాయి. చాలా కుతూహలం కలిగించే వ్యక్తి. లీలగా ఈ మాటలు నీల్ చెవిలో పడుతున్నాయి. 12వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విన్నామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.